వల్లభనేని వంశీ అరెస్టును మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. కేసు వెనక్కు తీసుకుంటే మళ్లీ అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయాలు సరికాదని అన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను శాసన మండలిలో ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. వాటి మీద ఎంక్వైరీ కమిటీలు వేస్తున్నారు. మళ్ళీ ఆ రిపోర్టులను వచ్చి అప్పుడున్న అధికారంలో ఉన్న ఆ అధికారులు వచ్చి వాళ్ళే తప్పుడు రిపోర్ట్ ఇచ్చేస్తున్నారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. నాకు అర్థం అవ్వట్లే అసలు ఏమి ఆలోచన చేస్తున్నారో, ఏమి జరుగుతుందో, రాష్ట్రంలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో అర్థం అవ్వట్లేదు. ఇవాళ ఉదయం కూడా చూసాం. మళ్ళీ అవసరమైతే మళ్ళీ రిపోర్ట్లు తెప్పిస్తాం, మళ్ళీ చేస్తాం. ఫ్రీ హోల్డింగ్ అన్నారు. అక్రమాలు జరిగిపోయి విశాఖపట్నంలోను, విజయనగరంలోను, శ్రీకాకుళంలోను, రాష్ట్రంలో అన్ని చోట్ల ఎన్నో అక్రమాలు జరిగిపోయి వేలాది ఎకరాలు వచ్చి ఫ్రీ హోల్డ్ చేశారు. అవన్నీ ఆపుతాము అన్నది. ఏం జరిగింది గత 9 నెలలు బట్టి చెప్పండి. ఇకపోతే విద్యారంగం మీద ఒకరోజు వచ్చి 13 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు, ఒకరోజు వచ్చి 5 లక్షల మంది తగ్గిపోయారు, ఒకరోజు వచ్చి స్కూళ్ళు మూసేశారు అని చెప్పారు. నిన్న వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి తీసుకునే విధానం వల్ల స్కూళ్ళు మూసేస్తారని ఒక తల్లిదండ్రుల నుంచి అలాగే అధ్యాపకుల నుంచి రాగానే ఒక స్కూల్ కూడా ముయ్యమని తిరిగి వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క స్కూల్ అయినా మూసారు ఈ ఊర్లో అని చెప్పి ప్రకటించమండి, ఊరి పేర్లు ఇమ్మనండి. లే అది చెప్పే ధైర్యం చేయరు. ఎందుకని లేదు కాబట్టి. ప్రభుత్వం మారిన ప్రభుత్వాలు వాళ్ళ విధానాలు ఉంటాయి. ఇవాళ నీతి ఆయోగ్ చెప్పింది, ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో ఆ విద్యార్థులకి దాని మీద పట్టుతో ఉండబట్టే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఎవరైతే పట్టుంటుందో ఇంగ్లీష్ విద్య మీద, ఇంగ్లీషు భాష మీద వాళ్ళకే సెలెక్ట్ అవుతుందని నీతి ఆయోగ్ చెప్పింది. ఆ దురదృష్టితోనే దాన్ని ప్రోత్సహించాం. సరే, ఈ ప్రభుత్వం తన నిర్ణయాలు రాబోయే కాలంలో ఆ తల్లిదండ్రులు వాళ్ళే తెలుసుకుంటారు ఈ పరిస్థితిని. నేను ఇప్పుడు మీ ద్వారా నేను ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని ఏంటంటే, ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం అమలు జరుగుతుందా లేదా, ఆ నిర్ణయానికి ఏమైనా ఒక టైం బౌండ్ ఉందా లేదా, ఒక కార్యక్రమం ఉందా లేదా. మాకు ఎందుకంటే ప్రజల తరపున మేము మాట్లాడుతుంది, మీ పరిపాలనలో మీ విధానాలు ఎలాగుంటే మాకు సంబంధం లే. కానీ దానివల్ల ప్రజలకి ఇబ్బంది జరగకూడదు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు నోటు అంటే నేను టీవీలో చూశాను. ఒక్కో డిపార్ట్మెంట్లో 7,000 నుంచి 10,000 ఫైల్స్ ఈ 9 నెలల్లో ఉండిపోయాయి. ఎందుకు ఉండిపోతాయి? ఎందుకు ఆగాలి? ఎందుకు ఆగుతున్నాయి? కారణాలు ఏంటి అంటే, అధికారులకి ప్రజాప్రతినిధులకి సమన్వయం లేకపోవడం వల్ల ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. లేదా అధికార తాలూకు పేషల్లో కానీ, మంత్రుల పేషల్లో కానీ పటిష్టమైన యంత్రాంగం లేకపోవడం వల్ల, అంటే సంవత్సరమైన ఇంకా గాలిలో పడలే అని స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఇవి. నేను చెప్తున్న మాటలు కాదు, నేనే విమర్శించట్లే. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలే టైము, మళ్ళీ 5 సంవత్సరాలు ప్రజలకి వెళ్తాం. ఆ తర్వాత మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటే మళ్ళీ ప్రభుత్వాలు వస్తాయి. 1 సంవత్సరం అయిపోతుంది. అయితే ఇచ్చిన వాగ్దానాలు సరే వాటికి ఏదో 1000 రూపాయలు పెంచారు. ఇప్పటికి
ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. మిగతా వచ్చి ఒక సంవత్సరం ఉష్కాకి అయిపోయింది. వచ్చే సంవత్సరం అకాడమిక్ ఇయర్ నుంచి ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఏది తల్లి మా గత ప్రభుత్వం వచ్చి అమ్మఒడి, ఈ ప్రభుత్వం వచ్చి తల్లికి వందనం ఆ పథకం. ఇంకా మిగతా రైతులకు ఇచ్చే కేంద్రం నుంచి ఇచ్చేదైతే పాపం ఉందా అది కూడా రైతులు నష్టపోయారు. ఆ ఇచ్చిన డబ్బుని రైతులకు రానిలే. ఎందుకు? దాన్ని మ్యాచింగ్ తీరు 20,000 రూపాయలు ఇస్తా అన్నారని చెప్పి దాన్ని కూడా రైతులకు అందరికంట ఈ సంవత్సరం చేశారు. నువ్వు అయిపోయావు. ఆ కేంద్రం ఆ ఇచ్చిన డబ్బైనా రైతులకు ఇస్తే సరిపోయి ఇవ్వచ్చు కదా. అది కూడా ఇవ్వలే. అది కూడా వచ్చే సంవత్సరంకి దాన్ని పొడిగించారు. మరి ఏంటి ఇక? సరే 18 నిండు మహిళలకు కానీ లేకపోతే 50 నిండు మహిళలకు కానీ లేకపోతే విద్యార్థికి వచ్చి అయితే ఉద్యోగం లేకపోతే వృత్తి నిరుద్యోగ వృత్తి